ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడు రెండో రోజు అత్యంత వైభవంగా జరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వం ప్రజలకు చాలా చేరువుగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధానంతో ముందుకు వెళ్తామని చెప్పారు. లోకేష్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి యావత్ టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉంటున్నారంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మహానాడు అత్యంత వైభవంగా కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా మొదటి రోజు ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి పూర్తి విశేషాలన్నీ కూడా మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, నిన్న అత్యంత వైభవంగా జరిగింది మహానాడు తొలి రోజు. ఈ రోజు ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అంశాల మీద ప్రసంగాలు జరగబోతున్నాయి? ఈరోజు మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మరి ఆయనకి నివాళులు అర్పించుకుంటాడు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మహనీయుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించి మహానాడు కండక్ట్ చేసుకుంటాం. ఇది మాకు ఒక పెద్ద పండుగ. నిన్న చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు కూడా చాలా తీర్మానాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన తీర్మానాలు కూడా ఈరోజు ఆమోదింపు చేసుకుని రేపు బహిరంగ సభలో రాయలసీమ డిక్లరేషన్ కానీ భవిష్యత్ కార్యాచరణ, ఈ రాష్ట్రం కోసం ప్రభుత్వం యొక్క విధానాలు కూడా ఈ సమావేశంలో రేపు బహిరంగ సభలో ప్రకటించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా సార్, లోకేష్ గారు నిన్న 6 సూత్రాలు తీసుకుని వచ్చారు. ఈ 6 సూత్రాలు చాలా క్రియాశీలకమైనవి. లోకేష్ గారు మార్పు కూడా ఖచ్చితంగా దీంట్లో కనపడుతుంది. చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎలా చెప్తారు సార్? ఖచ్చితంగా లోకేష్ గారు నాయకత్వం చాలా పరిణితి చెందినటువంటి నాయకత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి యువగణం పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం, అలాగే మొన్న ఎన్నికల్లో గెలుపు కానీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళడమే మరి లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి రాబోతాం. ఫైనల్గా సార్, ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఏం చెప్తున్నారు సార్? ప్రజలు ఎలా ఉందంటున్నారు? ఏంటి ప్రధానంగా? చాలా బాగుంది. ప్రజలు పథకాలు ఇవాళ ఏదైతే సూపర్ 6లో భాగంగా చాలా వరకు ఇచ్చాం, మిగిలిన కూడా త్వరలో ఇవ్వబోతాం. ఖచ్చితంగా ప్రజలు ఆశించిన విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి లోకేష్ గారు కూడా తోడవటం ఖచ్చితంగా రాష్ట్రం మరి భారతదేశంలోనే ఒక ప్రముఖంగా నిలబడబోతాం. రైట్ సార్. అయితే ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మహానాడు రెండో రోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇందులో లోకేష్ గారి మార్కు ఉంటుంది అని కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, కడప నుంచి.